పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్ళి స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల నుంచి కూడా సమస్యలు అడగటం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును కూడా క్షుణ్ణంగా ప్రజల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. అసలు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో మనతో పాటు మాట్లాడేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి వినుకొండ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రజల నుండి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా వచ్చి నవ్వుతూ పలకరిస్తూ ఉన్నారు, హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. గతంలో ఒక్క బిడ్డకే వచ్చింది, ఈరోజు తల్లికి వందనం పథకం నలుగురు బిడ్డలుంటే నలుగురికి వచ్చిందని చెప్పేసి ఆ తల్లులు ఆనందంగా చెప్తూ ఉంటే, ఇద్దరున్న వాళ్ళకి ఇద్దరికి వచ్చింది, నలుగురున్న వాళ్ళకి నలుగురికి వచ్చింది తల్లికి వందనం. ఆ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి వాళ్ళ ముఖంలో చూసిన ఆనందం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అలాగే 3000 పెన్షన్ 4000 చేసినప్పుడు మొదటి నెలలోనే ఇవ్వటము, అలాగే మొదటి నెలలో గత 3 నెలలు కూడా కలిపి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి 7000 ఒకేసారి ఇచ్చింది. ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళే గుర్తు చేసి చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. గత ప్రభుత్వం సంవత్సరానికి 250 రూపాయలు పెంచితే 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పడితే, ఈరోజు సుపరిపాలనలో ఎన్డీఏ పాలనలో మొదటి నెల నుండే 1000 రూపాయలు పెన్షన్ పెంచడం, దివ్యాంగులకు 3000 పెన్షన్ డబుల్ అయింది, 6000 అయింది. సో దివ్యాంగులందరూ కూడా చాలా హ్యాపీగా మమ్మల్ని చంద్రన్న ప్రభుత్వం ఆదుకుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుందని వాళ్ళ సంతృప్తి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు పక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సుపరిపాలన అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన, అరాచక పాలన అన్నాడు. ఏంటి అసలు, ఎందుకు ఈ మాట అన్నాడు? అంటే అరాచకాలు సృష్టించే వాళ్ళకి అరాచకాలు కనపడతాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయటానికి, అల్లజడులు సృష్టించడానికి కుట్ర పన్నుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మామిడి రైతులు రెచ్చగొట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం అలవాటైపోయింది. జగన్మోహన్ రెడ్డి టూరిస్టులు వీసాల మీద టూరిస్టులు వచ్చినట్టు బెంగళూరు నుండి అప్పుడప్పుడు వస్తాడు, కుట్రలు చేస్తాడు, కుతంత్రాలు చేస్తాడు, మళ్ళీ కనపడ్డు. టూరిస్ట్ వీసా మీద వచ్చినట్టు చేస్తే ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? కాబట్టి ప్రజల్ని మోసం చేయలేరు, ఒక్కసారి మోసం చేయగలరు, కానీ మళ్ళీ మళ్ళీ మోసం చేయాలంటే మీ తరం కాదు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అసత్య ప్రచారాలు చేయటము, నోరు తెరిస్తే అబద్ధం ఆడటం, అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్గా, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగను ఆయన మాటలు నమ్మే రోజులు పోయినాయని మన ప్రజలు నిరూపించారు. ఏందండి, ఈయన రైతుల ముఖం చూశాడా? 5 ఏళ్ల పాలనలో ఎప్పుడన్నా రైతులు గుర్తొచ్చారు ఆయనకి? ఒక్క గంజాయి రైతులు తప్ప ఆయనకి ఎవరు గుర్తొచ్చారండి? ఏ రోజున్న మిర్చి రైతుల్ని నల్ల తామర పురుగు వచ్చి మిర్చి రైతులు నష్టపోతే ఒక్క రైతును ఆదుకున్నాడు రాష్ట్రంలో? 5 ఏళ్ళు ఒక్క అవకాశం అంటే 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారుగా, 150 సీట్ ఇచ్చారుగా, కనీసం ఒక రైతును ఆదుకున్నారా? ఎవరిని ఆదుకున్నారు? పోనీ పొగాకు రైతులు ఏమైనా ఆదుకున్నారా? 5 ఏళ్లలో ₹1 సహాయం చేశారా పొగాకు రైతులకు? మీరు ఎందుకు చేయలేదు? ఈరోజు కపట నాటకాలు ఆడుతున్నాడు జగన్. నాటకాలు బోటకాలు ప్రజలు నమ్మరు. 5 ఏళ్ళు నువ్వేం చేసావు చూశారు. ఏ రోజు మిర్చి రైతును కానీ, పొగాకు రైతును కానీ, మామిడి రైతును కానీ ఏ రోజైనా నువ్వు పరామర్శించావా? ఏ రోజైనా ఒక్కరిని ఆదుకున్నావా? ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పొగాకు కొన్నది. గతంలో ఎప్పుడైనా చూసారా మీరు? కాబట్టి ఈరోజు కేవలం మాయ మాటలతోటి అలజడులు సృష్టించి, అసత్య ప్రచారాలు చేసి అలజడులు సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు జగన్. ఇంకా అసత్యాలనే నమ్ముకున్నాడు. ఈ అసత్య ప్రచారాలు ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టినందుకు ప్రజలు ఏం గుణపాఠం చెప్పాడు గుర్తుపెట్టుకోవాలి. జగన్ 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? పద్ధతి మార్చుకోమని. ఎందుకు మార్చుకోవట్లేదు? ఇంకా పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో నీకు సింగిల్ డిజిట్ కూడా రాదు. ఏ విధంగా ఇస్తారే? ఇప్పుడు కూడా అసత్య ప్రచారాలు చేస్తా, తప్పుడు ప్రచారాలు చేస్తా, మొసలు కన్నీళ్ళు గారుతా,
నువ్వు 5 ఏళ్ళు రైతుల్ని పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేసి ఈరోజు ముసలి కన్నీరు గారితో నమ్ముతారా జనాలు? భవిష్యత్తులో సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి. పోలీసులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రేపు మా ప్రభుత్వం వచ్చే తెలుస్తా అంటున్నాడు. ఏంటి నీ ప్రభుత్వం వచ్చేది? ప్రజలు నమ్మాయికులా? ఒక్క అవకాశం అంటే ఇచ్చారు, అదే లాస్ట్ అవకాశం చేసుకున్నావు. నువ్వు చేసినటువంటి పాపాలు ఇప్పుడు కూడా రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పులు. మీరు చేసిన పాపాలకి ఈరోజు రాష్ట్ర ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. దానికి కారణం మీరు కాదా? మీకు ఏ అర్హత ఉంది రైతుల గురించి మాట్లాడటానికి? నేను అడుగుతున్నా. మా ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదట చరిత్రలో రికార్డుగా ఈరోజు పొగాకు రైతులను ఆదుకుంది. రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చాం. మీ రైతులకు ధాన్యం డబ్బులు ఈ సంవత్సరం దాకా ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చినాక ధాన్యం బకాయి డబ్బులు ఇచ్చాం రైతులకి. ఇది వాస్తవం కాదా? ధాన్యం కొన్న డబ్బులు నెలల తరబడి ఆపచ్చా? రైతులకు అన్యాయం చేయొచ్చా? కాబట్టి ఈరోజు ప్రజలు కానీ రైతులు కానీ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలని మోసపోయే పరిస్థితి లేదు. ఈ కుట్రలు కుతంత్రాలు అలజడులు సృష్టించేది, అరాచకాలు సృష్టించే ప్రయత్నం మారుకోకపోతే మరోసారి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈసారి సింగిల్ డిజిట్ కూడా ఎవరనేది గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఒక గంజాయి పంట గురించి మినహా మిగతా ఏ పంట గురించి కూడా అతనికి అవగాహన లేదు. ఇప్పుడు రైతులపై ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తున్నారంటూ కూడా జీవి ఆంజనేయులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలో కుతంత్రాలు కనుక మానుకోకపోతే 11 సీట్ల నుంచి కూడా 1 సీటు కూడా రేపు వచ్చే ఎన్నికల్లో వచ్చే అవకాశం లేకుండా ప్రజలు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా జీవి ఆంజనేయులు చెప్తున్నారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల స్పందనకు సంబంధించి.